ఈగల్ సినిమా చూస్తుంటే నాకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టంలోనికి ఏమన్నా ప్రశాంత్ నీలిమా ఏమైనా పూనాడా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ఏ రేంజ్లో అంటే ఇంకెంత ఇస్తారా బాబు ఎలివేషన్స్ అనే రేంజ్లో ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏం చేశాడు, క్యారెక్టర్ ఎందుకంత ఎలివేషన్స్ ఇస్తున్నారు, ఏం సాధించాడు అనేది మనకు తెలియదు. ఇవన్నీ ఒక నీలిమామ ఫార్ములా లాంటిది అనమాట. బట్ స్టిల్ ఎలివేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎంత ఎలివేషన్స్ అంటే ఒకనొక టైంలో ఇక చాలరా బాబు అనే రేంజ్లో ఉంటాయన్నమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే ఢిల్లీలో కాటన్ క్లాత్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే కాటన్ అన్నారు, పత్తి అన్నారు, అంటే ఇండియాలో పత్తి రైతులు వాళ్ళ కష్టాలు ఎలా ఎక్స్పోర్ట్ అవుతాయి, ఒక రేర్ కాటన్ ఇండియాలో పండిస్తున్నారు, వాటి గురించి ఏమైనా స్టోరీ వెళ్తుందేమో అనుకుంటారు. దాని గురించి స్టోరీ ఉండదు. అక్కడ స్టోరీ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎక్కడ షిఫ్ట్ అవుతుందంటే ఒక కొండ, ఆ కొండలో ఖనిజం అంటారు. పోనీ ఆ ఖనిజం అంటేనా మహర్షి లేకపోతే కలేజా ఆ టైప్లో అక్కడ భూమిలో ఏదో ఉంటుంది, అక్కడ నుంచి జనాలు ఖాళీ చేయించేస్తారు, జనాలు వాళ్ళు అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి, ఆ కాన్సెప్ట్తో మూవీ వెళ్తుందేమో అనుకుంటారు. అక్కడ వెళ్ళదు. అక్కడి నుంచి ఈగల్ అంటారు. పోనీ ఈగల్ అంటే ఓకే, ఇతను ఒక డాన్ను, ఒక పెద్ద స్నైపరు, ఏదో చేయబోతున్నాడు, ఏదో ఉంటుంది, అతని బ్యాక్డ్రాప్ ఏంటి, ఎందుకు అలా అయ్యాడు, ఏం సాధించాడు, ఎన్ని దేశాల్లో ఏమేం చేశాడు, అదేదో పోతుంది అనుకుంటావు. అక్కడ పోదు. అక్కడి నుంచి వెపన్ మాఫియాకి వస్తుంది. పోనీ వెపన్ మాఫియా అంటే ఏంటి, దాన్ని ఎందుకు, ఎక్కడి నుంచి వస్తే వెపన్స్ వస్తాయి, అసలు ఎందుకు వెపన్స్ తయారు చేస్తారు, వాట్ ఈజ్ ఇట్ అబౌట్, దాని గురించి ఎక్కువ చూపిస్తారు అనుకుంటే ఉండదు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ ఏంటంటే దుర్మార్గుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్ళకూడదు, ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీస్తారు అనేది మంచి కాన్సెప్ట్. కాకపోతే ఆ కాన్సెప్ట్ని రాగా రస్టిక్గా ఒక ఎట్లా అంటారు, ఒక ప్రాపర్ పద్ధతిలో ఈ కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చింటే చాలా బాగుండేది. ఆ కాన్సెప్ట్కి ఏదేదో కాన్సెప్ట్ యాడ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా అనే డౌట్గా సినిమా ఉంటుంది అనమాట. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటుందంటే నాకు కూడా యాక్చువల్లీ అర్థం కాలేదు, ఇది హై బడ్జెట్ సినిమానా లేదా యావరేజ్ బడ్జెట్ సినిమా అనేది. ఎందుకంటే కొన్ని సీన్స్లో అన్ని ఫారెన్ లొకేషన్స్ ఉంటాయి, చాలా రిచ్గా ఉంటుంది, రవితేజ గన్స్ పట్టుకుని ఉంటాడు, అంతా ఫారెన్స్ అందరూ వస్తాడు, ఒక పెద్ద సెటప్ రేంజ్ అంతా ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే స్టోరీ ఇలా రాసుకున్నారా, బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల స్టోరీ ఇలా రాసుకోవాల్సి వచ్చింది అనేది నాకు కొంచెం క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే అండి కొన్ని వాటికి మ్యాపింగ్ సరిగా కుదరదు. ఒక పక్క ఫారిన్లో పెద్ద డాన్ అంటారు, పెద్ద స్నైపర్ అంటారు, ఇక్కడ ఒక చిన్న విలేజ్లో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న గేట్ వేసుకుంటారు. అంటే ఏంటి బడ్జెట్ ఏమైనా ప్రాబ్లం అయిందా, ఒక బడ్జెట్ అనుకుని బడ్జెట్ తగ్గించిందా అంటే జరిగిందా, లేదా స్టోరీని మీరు నిజాయితీగా అలా రాసుకున్నారా, అది నాకైతే నిజంగా అర్థం కాలేదండి. ఎందుకంటే ఓ రేంజ్ చూపించి ఎక్కడెక్కడో దేశాలు తిప్పేసి పెద్ద పెద్ద డాన్లు చంపి అంతా చంపి ఇక్కడ వచ్చి ఒక ఇంట్లో ఒక చిన్న సెటప్లో ఒక గేట్ బయట బొమ్మ అది పెట్టుకొని చాలా సింపుల్గా అనిపించింది. అది నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకు అది కన్విన్సింగ్గా అనిపించలేదు. నాకు అర్థం కాలేదు సార్. మీకు ఎవరికైనా కన్విన్స్ కనిపిస్తే కామెంట్లో చెప్పండి. పొదల్లో చాటున్న ప్రెడేటర్, ఆకుల చప్పుడు బట్టి ఆపదని పసిగట్టగలడు, అండ్ పిల్లలకి కాలు రావాలి కానీ కాల్పుల్లో పిల్లలు పోకూడదు. ఇలా కొన్ని డైలాగ్స్, కొన్ని రైమింగ్ అవి బాగానే పెట్టారు. కానీ కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే నవదీప్ కొంచెం ఎలివేషన్స్ డైలాగ్స్ ఉంటాయి, అవి అంత సెట్ అయినట్టు అనిపించలేదు, కొంచెం ఓవర్గా అనిపించాయి. డైలాగ్స్ విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ యాక్చువల్గా అంత బాగాలేదు. ఇకపోతే మూవీలో మన రవణ ఒక మంచి స్నైపర్ అండి. స్నైపర్ అంటే ఇలాంటి స్నైపర్ కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్నైపర్స్ అన్నట్టు. ఆ రేంజ్ స్నైపర్ పెట్టారు కదా, దాని తగ్గట్టే బ్యాక్ డ్రాప్ పెట్టి లేదా దాని తగ్గట్టు ఏదైనా ఇంట్రీజింగ్గా సీన్స్ ఏదైనా పెట్టి కొంచెం నమ్మే విధంగా పెట్టింటే ఇంకా బాగుండేది. ఎలా ఉంటుందంటే మన రవితేజ గారు ఒక బిల్డింగ్ మీద ఉంటే ఆ బిల్డింగ్ మీద నుంచి ఆయనకు వరల్డ్ మొత్తం కనిపిస్తుంటే ఆయనకి నచ్చిన చోటు షూట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మొత్తం ఆయన గన్ పాయింట్లోనే ఉంటుంది అనమాట. అది కొంచెం కన్విన్సింగ్గా తెలియదు. సేమ్ అంతే, విలన్స్తో ఫైట్ చేసేప్పుడు అంతే, ఆయన గన్ ఎక్కడైతే ఏం చేసి పెట్టుకుంటాడో ఆ హోల్ నుంచి మొత్తం ప్రపంచము, మొత్తం విలన్స్, మొత్తం రౌడీలు, వాళ్ళ కింద షీటర్స్, నక్సలైట్లు, ఒక పక్క ఆర్మీ అంటారు, ఒక పక్క టెర్రరిస్టులు అంటారు, ప్రతి ఒక్కరు ఆయన కనిపించే బొక్కలోంచి మొత్తం కనిపిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంకో సైడ్ దారి ఉండదు, ఇంకో సైడ్ ఇంకో బొక్క ఉండదు, ఏం ఉండదు. ఆయన ఏ బొక్కలో చూస్తే ఆ బొక్కలోంచి మొత్తం కనిపిస్తూ ఉంటారు, మొత్తం అక్కడే ఉంటుంది, ఆ నుంచి అందరూ షూట్ చేసుకుంటూ ఉంటారు. అరే స్నైపర్ అన్న చెప్పిన ఒక పాపానికి సీన్లు అన్నీ ఒక వ్యూ పాయింట్ నుంచే పెట్టేయాలా, అక్కడి నుంచే మొత్తం అన్ని కాల్ చేస్తూ ఉండాలా, దానికి ఏదైనా యాడ్ చేయాలి కదా, ఎందుకంటే ఇక సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందంటే బాగానే ఉంది, స్టోరీ తగ్గట్టే రవితేజ ఎక్కడెక్కడ చూస్తాడో అక్కడంతా కనిపించే విధంగానే ఉన్నవానికి బాగానే న్యాయం చేశాడు. ఇకపోతే బీజిఎం అండి, బీజిఎం ఎలా ఉంటుందంటే కొంచెం ఓవర్ ద బోర్డ్ అయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ బాగానే ఉంది బీజిఎం, బాగాలేదని లేదు, కాకపోతే ఇంకొంచెం కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఎమోషన్ పండించాలంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి హోన్ సౌండ్ కొట్టాల్సిన అవసరం లేదు, సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా ఎమోషన్ తెప్పించగలగాలి. ఎందుకంటే చాలా సినిమాలు ఈ మధ్య చూస్తున్నాం, అంతా అప్గ్రేడ్ అయిపోయారు, అంతా అదే ఓన్ బీజిఎం కొట్టట్లే. అట్ ద సేమ్ పాయింట్ కొన్ని ఎమోషన్స్కి ఏదైనా ఒక హుక్ మ్యూజిక్ ఏదైనా లైన్ యాడ్ చేసి ఉండొచ్చు. సపోజ్ హీరోకి హీరోయిన్ గుర్తు రావడం, తనకు ఒక ఎయిమ్ ఉంటుంది హీరోకి, ఆ ఎయిమ్ గురించి సీన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక మ్యూజిక్ హాన్ చేయడం, ఏదైనా ఒక స్పెసిఫిక్ రిథమ్ తెచ్చి ఎమోషన్ని కలిపి ఉండొచ్చు. అలాంటిది ఏం ట్రై చేయలేదు ఈ మూవీలో.
ఇకపోతే కాస్ట్ గురించి మాట్లాడుకుందండి. రవణ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. ఏంటంటే అండి, విక్రమార్కుల్లో రవణ పర్ఫార్మెన్స్ మనకు నచ్చినంత అమర్ అక్బర్ యాంటీలో నచ్చదు. ఎందుకంటే ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఇచ్చినా దాన్ని ఎలివేట్ చేయాలంటే డైరెక్టర్ ఆ రేంజ్ సీన్స్ పెట్టాలి. సీన్స్ పెట్టకపోతే ఆ పర్ఫార్మెన్స్ అనేది ఎలివేట్ కాదు. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ బాగుందండి, దాన్ని కొంచెం బాగా ఎలివేట్ చేసింటే బాగుంది అనిపించింది. ఇంకోటి గెటప్ అండి, గెటప్ కొంచెం కొత్తగా ట్రై చేశారు రవి గారికి. ఎలా ఉంటుందంటే మామూలుగా ఎక్కువ గెటప్స్ ట్రై చేయరు రవితేజ గారు. ఎలా అంటే కొంచెం స్టైలిష్ లుక్స్లోనే కనిపిస్తారు. దీంతో కొంచెం కొత్త ట్రై చేస్తే లాంగ్ హెయిర్ పెట్టారు. ఆ హెయిర్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ దాకా స్ట్రైట్ వస్తుంది, ఇక్కడ నుంచి కర్లీ వస్తుంది. అంత సెట్ అయినట్టు నాకు అనిపించలేదు. కొంతమంది నచ్చినట్టుంది, నాకైతే అంత నచ్చలేదు. గెటప్ కూడా అండి ఇంకేదైనా డిఫరెంట్ గెటప్స్ ట్రై చేసి ఉంటే బాగుండు. అంటే కొంచెం ఆ టైప్ ఆఫ్ గెటప్ ట్రై చేద్దాం. ఎందుకంటే రవి గారు ఓల్డ్ క్యారెక్టర్లో అండి ఒక పెద్ద స్టైలిష్ స్నైపర్ లాగా ఉంటారు. ఇక్కడ వస్తే కాంట్రాస్ట్గా పంచ కట్టుకొని లాంగ్ హెయిర్ పెట్టుకుని రుద్రాక్ష కట్టుకొని ఉంటారు. అది కాంట్రాస్ట్ చూపించడం వల్ల కొత్తగా ఉంటుందని అనుకున్నారేమో. నాకైతే ఆ కాంట్రాస్ట్ కొంచెం మ్యాచ్ అన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. నాకెందుకో ఆ బ్యాలెన్స్ అనేది కనిపించలేదు. ఇంకొంచెం ఆ క్యారెక్టర్ డీవియేషన్ ఇంకొంచెం బెటర్గా తీసింటే బాగుండేమో అని ఫీలింగ్ నాకు వచ్చింది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే అండి, అనుపమ యాక్ట్ చేసింది. యాక్చువల్లీ అనుపమ ఎలా ఉంటుందంటే స్టోరీ మొత్తం తనే డైరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. స్టార్ట్ నుంచి తనే ఒక జర్నలిస్ట్, స్టోరీ ఎలా వెళ్తుంది తను డిగ్ చేస్తూ ఉంటుంది. తను కూడా స్టోరీలో ఏదన్నా ఎక్కడో ఒక చోట ఇన్వాల్వ్ చేసింటే బాగుండి అనిపించింది. తనది ఎప్పుడు సపరేట్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది, కానీ తన యాక్టింగ్ అయితే బాగానే చేసింది. ఇంకొక హీరోయిన్ నుండి కావ్య తప్పరంట, తను ఏక్ మినీ కథలో హీరోయిన్గా చేసింది. తన పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ చేసింటే బాగుంది అనిపించింది. ఇంకోటి ఏంటంటే తనకి పర్ఫార్మెన్స్ అంత ఎక్కువ ఉన్న క్యారెక్టరేషన్ కూడా అంత ఇవ్వలేదు అనిపించింది. తను చాలా తక్కువ ఉంది, ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింటే బాగుంది అనిపించింది నాకు. ఇకపోతే నవదీప్ ఉన్నాడండి, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోలే ఉంటుంది. ఎప్పుడు చూసినా హీరో పక్కనే ఉంటాడు. తనకి పర్ఫార్మెన్స్ అండి చేశాడు, కానీ తన ఇచ్చే ఎలివేషన్స్ అంతగా పండలేదు అనిపించింది. ఏముందంటే తన క్యారెక్టరేషన్ యాక్చువల్గా ఏం లేదు, స్టోరీలో తనే ఇన్వాల్వ్ కాడు. జస్ట్ రవితేజ గారి పక్కన ఉంటాడు, యాజ్ ఎ ఫ్రెండ్ లాగా. అప్పుడప్పుడు రవితేజ తన వ్యూ పాయింట్ షేర్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ ఉండాలి అన్నట్టుగా పెట్టారు. ఇంకొంచెం బెటర్గా ఏదైనా చేసింటే బాగుండేది అనిపించింది. ఇకపోతే మన అవసరాల శ్రీనివాస్ అండి, అంటే ఈ సినిమాకి అవసరమా అనేలాగైతే క్యారెక్టర్ ఉండదు. రా ఏజెంట్ తన క్యారెక్టర్ అయితే ఉంది, కాకపోతే అండి తన పర్ఫార్మెన్స్ అది తన స్టైల్ ఏందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే కొన్ని సీన్స్ ఎలా ఉంటుందంటే హీరోకి ప్రాబ్లమాటిక్గా కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ తనకే ప్రాబ్లమాటిక్గా కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని ప్లాట్ పాయింట్స్ డిఫరెంట్గా పోయే సీన్స్ ఉంటాయి. అంటే ఏ సీన్కైనా తన ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంటుందండి, ఒక సెటిల్డ్గా ఉంటుంది ఒకేలాగా. అంటే ఏమంటే ఆశ్చర్యం పెద్దగా నాకైతే కనబడదు, బాధ కనబడదు, షాకింగ్ అని నాకేం అర్థం కావట్లేదు. అన్నీ ఒకేలాగా యాక్షన్ చేస్తాను. అంటే నేను చూడలేకపోతున్నానా, మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా, లేకపోతే నేను ఇంకోసారి చూసి అనలైజ్ చేసుకోవాలి, నాకు అర్థం కాలేదు. మీకు ఒకవేళ తన యాక్షన్ చాలా బాగుంది అనిపించింటే కామెంట్లో పెట్టండి. ఇక మూవీలో ఇంకో క్యారెక్టర్ ఉంటుందండి, పద్మ అనే క్యారెక్టర్. తను ఎలా అంటే టీచర్ కమ్ ఫ్యాక్టరీ వర్కర్ కమ్ నక్సలైట్ అనమాట. చాలా ఫుల్ లెంత్ రోలే ఉంటుంది, చాలా వరకు రోల్ ఉంటుంది, చాలా డైలాగ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. నాకు ఒక డౌట్ ఏంటంటే ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో తెలిసిన వాళ్ళు ఏమైనా పిలుచుకొచ్చి పెట్టేస్తారో నాకు డౌట్. ఒక్క ఎక్స్ప్రెషన్ పండదండి, ఉన్న ఒక్క షాట్లో కూడా నాకు మూవీ ఎక్స్పీరియన్స్ మాకు బయట వచ్చేసినంత పని అయింది. చూస్తా అంటే నాకు డిస్కనెక్ట్ అయిపోతున్నా స్టోరీలోకి. ఒక్క ఎక్స్ప్రెషన్ సరిగా లేదు. మీరు మొత్తం మూవీ చూడండి, ఈ ఒక్క సీన్లో ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చింది భయ్యా, నువ్వు సరిగ్గా నోటీస్ చేయలేదని చెప్పండి. నేను మూవీ మళ్ళీ చూసి అనలైజ్ చేసి సారీ భయ్యా ఈ ఎక్స్ప్రెషన్ నేను మర్చిపోయాను, ఇది ఇక్కడ బాగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అంట. ఒక్క ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉండదు. ఒకటే కాదండి, రోజా హీరోయిన్ ఉంటుంది, మధు అనే ఆమె పక్కన కొంతమంది బ్యాచ్ ఉంటారు అనమాట. ఒక ఆర్మీ ఆఫీసర్ కానీ ఇంకొక పొలిటీషియన్ కానీ వీళ్ళంతా అంటారు. ఒక్కడికి యాక్షన్ రాదండి, అంత ఎందుకు డైరెక్టర్ మంచి కాస్ట్ని సెలెక్ట్ చేసుకోలేకపోతే నాకు అర్థం కాలేదు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అన్న ప్రెజర్ ఉన్నిందా, లేకపోతే టైం లేకనా, లేకపోతే ఎందుకు? కాస్టింగ్ చాలా పెద్ద బ్లండర్ అండి. చాలా వరకు కాస్టింగ్ పనలేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే జస్ట్ డైలాగ్స్ పెట్టడానికి వచ్చేట్టుంది, కానీ దాంతో ఎమోషన్ కనిపించదు. కొంత కామెడీ యాక్టర్స్ బాగానే చేశారు. శ్రీనివాస్ రెడ్డి బాగా చేశారు, అతని పక్కన ఇంకొక అతను ఉంటారు, అతను బాగా చేశారు. కొన్ని కామెడీ యాక్టర్స్ బాగానే చేశారు, కానీ చాలా కాస్టింగ్లో ప్రాబ్లం అయిందని నాకు ఫీలింగ్ వచ్చిందండి. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తాయండి, స్టోరీ ఒకనొక టైంలో లాంచ్ అవుతుంది, ఒకైనా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంటుంది. తను ఏదైతే ఇంట్లో ఉంటాడు, గేట్ వేసుకొని ఉంటాడు, అక్కడ చాలా సీరియస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఫైట్, ఎందుకంటే గన్ ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. అంత సీరియస్ మూమెంట్లో అక్కడ నుంచి కట్ చేసి మళ్ళీ అనుపమ అనేది చూపిస్తారు. మళ్ళీ తను ఏదైతే ఇంట్రాగేట్ చేస్తుందో జర్నలిజంగా అక్కడ చూపించి మళ్ళీ అక్కడ వద్దురా అనే టైంలో ఫ్లాష్ బ్యాక్ పెడతాడు. సరిగ్గా చెప్పలేదు అనుకుంటా. ఏంటండి, నాకైతే నిజంగా ఓపెన్గా చెప్పేస్తాను అండి, స్క్రీన్ ప్లే అయితే చెత్త స్క్రీన్ ప్లే అండి. టు బీ ఫ్రాంక్, స్క్రీన్ ప్లే చాలా బెటర్ చేసి ఉండొచ్చు. ఎలా ఉందంటే ఇప్పుడు ఇరిటేటింగ్లా ఉంది. ఒక మంచి స్టోరీ అయిపోయినప్పుడు అసలు ఆ ఎంటర్ కట్స్ కానీ అస్సలు బాగాలేదండి. చాలా ఇంప్రూవ్ చేసి ఉండాలి స్క్రీన్ ప్లే సినిమాకి చాలా పెద్ద దెబ్బ అండి. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే అండి, ఎలా అంటే ఇప్పుడు ఆచార్యలో ఒక పాదఘట్టం, సైంధవ్ మూవీలో ఒక చంద్రప్రస్థం,
అలాగే ఈగల్లో కూడా ఒక మర్గశరం అనే ఒక ప్రాంతం లాగా ఉంటుంది క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ కాన్సెప్ట్ మంచిదే అండి, ఎందుకంటే వెపన్ గురించి తీసుకున్నాడు, దాని కొంచెం డీప్ డేవ్లోకి వెళ్ళి దాన్ని కొంచెం ప్రాపర్గా స్టోరీ బిల్డప్ చేసి కొంచెం బెటర్గా ఉండేది. కాన్సెప్ట్ మంచి కాన్సెప్టే, చెడ్డవాళ్ళకి గన్స్ వెళ్ళకూడదు, దానివల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మంచిదే. యాక్చువల్ స్టోరీ కూడా బిల్డప్ బాగానే ఉంది, కాకపోతే వేరే కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేసి మెయిన్ పాయింట్కి ఒక కోర్ ఎమోషన్ లేకుండా పోయింది. ఇంకొంచెం దాన్ని ప్రాపర్గా బిల్డప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇకపోతే కొన్ని సీన్స్ అండి కొంచెం నమ్మే విధంగా ఉండదు, కొంచెం లాజికల్ లేకుండా పెట్టారు. సరే కమర్షియల్ మూవీ ఓకే, ఎలాగంటే ఒక గన్ షాట్కి 4-5 యాపిల్స్ పడుతుంటాయి. ఇప్పుడు రవణ ఒక షీల్డ్ తయారు చేసుకుంటారు అన్ని గన్స్తోనే, ఆ గన్స్లో మొత్తం బొక్కలే ఉంటాయి, ఆ పెద్ద బొక్కల నుంచి రవితేజ చూస్తూనే ఉంటారు, గన్స్ ఏమో ఫైరింగ్ చేస్తూనే ఉంటే ఒక్క బుల్లెట్ కూడా తగలదు అనమాట. సర్లే స్కందా సినిమాలో లేనిది ఇప్పుడు ఇక్కడికి వస్తే లాజిక్ గుర్తొచ్చిందా అంటే ఓకే, ఆ రేంజ్లో ఆ కంపారిజన్ తీసుకుంటే నో ప్రాబ్లం అండి, ఎట్లయితే తీసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంది అనిపించింది. లాస్ట్ ఒక బొమ్మ కూడా ఉంటుంది, బొమ్మ అన్ని వేళ్ళ నుంచి ఫైరింగ్ వస్తూ ఉంటుందండి. అంటే నాకు అర్థం కాదు, మనుషులంతా కింద ఉంటే పైకి ఎక్కడ బుల్లెట్లు పోతాయనేది నాకు అర్థం కాదు. అది కొంచెం లాజిక్ కొంచెం బెటర్ పెట్టింటే బాగుండు. ఎలా అంటే ఒక రోబోట్ లాగా, ఐ మీన్ ఐరన్ మ్యాన్ లాగా ఎలా కొన్ని సీన్లు ఉంటాయి, మీ సినిమా అర్థమవుతుంది, ఎందుకంటే ఎక్కువ చెప్పేసి స్పాయిలర్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన కాబట్టి పెద్దగా స్పాయిలర్ అవ్వదు, కొంచెం సినిమా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక క్లైమాక్స్ ఉండండి, ఒక డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది. ఎలా ఉందంటే ఇప్పుడు స్కందాలో ఆ స్టేట్ సీఎం ఈ స్టేట్ సీఎం ఒక డెడ్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందో దాన్ని బీట్ చేసే విధంగా ఉంటుంది అనమాట. క్లైమాక్స్లో ఉంటుందండి, ఒక పక్క ఆర్మీ, ఒక పక్క నక్సలైట్స్, ఇంకో పక్క టెర్రరిస్ట్, ఆ ముగ్గురు కలిపి ఒకేసారి అటాక్ వస్తారండి. అసలు సినిమా చూడండి, మీరు సినిమా చూసి చెప్పండి, మామూలుగా ఉండదు, మెంటల్ ఎక్కిపోతుంది. ఒకసారి ఏంటంటే అండి జనరల్గా ఏం చెప్తుంటా అంటే మూవీ ఫ్లాప్ అయితే దానికి డైరెక్టర్ రీజన్, కానీ హిట్ అయితే అందరూ రీజన్ అంటారు. కానీ యాక్చువల్లీ నేను పర్సనల్గా దాన్ని నేను ఏకీభవించానండి. ఎందుకంటే మూవీ ఫ్లాప్ అయినా కూడా, ఒకవేళ మూవీ సరిగ్గా రాకపోయినా కూడా కంప్లీట్గా డైరెక్టర్ మీద బ్లేమ్ వేసేయలేమండి. ఎందుకంటే ఒకసారి డైరెక్టర్కి చాలా ప్రెషర్స్ ఉంటాయి, ప్రొడక్షన్ వైజ్ నుంచి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఒకనొక బడ్జెట్ అనుకుంటారు, లాస్ట్లో ఈ బడ్జెట్ కుదరదంటారు, మళ్ళీ దానివల్ల కొంచెం కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి కాస్టింగ్ వైజ్లో కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది, ఒకసారి స్టోరీ వైజ్లో ఒకవేళ హీరో వచ్చి నాకు ఇది మార్చాలని చెప్పొచ్చు. కాబట్టి పాపం డైరెక్టర్ని మొత్తం బ్లేమ్ చేయకూడదండి, ఏదైనా బాగాలేకపోతే కలెక్టివ్ మిస్టేక్ అయి ఉంటుంది. కానీ కొన్ని సీన్స్లో బాగానే తీశారు, కొన్ని నాకు నచ్చలేదు టు బీ ఫ్రాంక్, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. యాక్చువల్లీ బయట వచ్చినప్పుడు అండి ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఏంది సినిమా ఇలా ఉందని, నేను జస్ట్ జెన్యూన్ రియాక్షన్ కోసం అడిగాను మూవీ ఎలా ఉందని. సో సినిమా ఎలా అనిపించింది మీకు? నేను యాక్చువల్లీ రివ్యూ చేస్తాను కదా, మీ రివ్యూ ఏం బాగలేదండి, ఎందుకు తీసినాడు ఏం కథ మనకే తెలియదు. ఏం నచ్చలేదండి సినిమాలో? స్టోరీ లేదు అసలు, పిక్చర్ లో ఎందుకు ఫైటింగ్ ఎందుకు చేస్తున్నారు, అది ఏ పక్క స్టోరీ, ఏ పక్క నుంచి ఎవరిని చంపుతున్నారు, ఏ పక్క నుంచి ఎందుకు చేస్తున్నారు, అసలు అర్థమే కాలేదు. ఓకే, పిక్చరు ఎవరిని చంపుతున్నారు, ఎవరిని చంపుతాను, స్టోరీ ఏముండదు, మ్యాటర్ లేదు, ఏందో కొండ అంటాడు, దానికి ఏందో ఏముంది అర్థం. ఎలా ఉంటే కొంచెం బెటర్ అయింది అనిపించింది, ఇంకొంచెం ఏదైనా మార్చింటే బెటర్. కొద్దిగా అది స్టోరీ లెవెల్ గా తీసుకుని ఒక కొండ, దానికి ఒక ఇది, దానికి ఒక పద్ధతిగా తీసుకుని ఉంటే బాగుండు. మనకు అసలు పద్ధతే లేదండి. ఎవడు మనుషులు, ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, అర్థమే కాదు మనకు పిక్చర్ అంతా. చెప్పు వినోదంగా ఉంటా చూస్తామని అట్లా ఫైటింగ్ కూడా చూడొచ్చు, అంటే అంతగానే ఏమి. సరే అండి, జస్ట్ మీ రియాక్షన్ కోసం, జెన్యున్ రియాక్షన్ కోసం తీసుకున్నా. థ్యాంక్ యూ. ఇకండి లిఫ్ట్ నుంచి వస్తుంటే ఇంకొక అతను కనిపించాడు. నేను నా ఫ్రెండ్ మాట్లాడుకున్నాం, డైరెక్టర్ ఎవర్రా ఏం పేరు ఏది అంటే, భయ అతను సూర్య డైరెక్టర్ భయ అంటే, అప్పుడు మాట్లాడించాను. అవును భయ్య ఏం చేయాలి భయ్య, నేను రవితేజ ఫ్యాన్ భయ్య, నేను ఎవరికి చెప్పుకోవాలి అన్నాడు. కొంచెం అప్పుడు తనకు అడిగి నువ్వు రియాక్షన్ చెప్పు భయ్య అంటే అసలే మండిపోయినాడు. అప్పుడు వచ్చి నేను మైక్ పెట్టి నీ రియాక్షన్ చెప్పు భయ్య అంటే బాగుంటుందని నేను అడగలేదండి. ఈ మధ్య ఏమైపోయిందండి, రివ్యూస్కి ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎక్కువైపోయాయండి. డైరెక్టర్ ఇంటర్వ్యూ చేయడం, హీరో ఇంటర్వ్యూ, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది జెన్యూన్గా చెప్పలేకపోతున్నారు. ఆబ్వియస్లీ అండి, మొన్న ఒక యాక్టర్తో ఒక డైరెక్టర్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ సినిమా ఇప్పుడు నచ్చకపోతే జెన్యూన్గా ఇది చెత్తగా ఉంది బాగాలేదని ఎలా చెప్పగలరు? చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి మనసు ఒప్పుతారే, నిన్న మాట్లాడాం కదా అతనితో ఎలా. కాబట్టి నాకు అట్లాంటి ఇష్యూస్ ఏంటి లేవండి. ఈ సినిమా బాగుంటే బాగుంది చెప్తాను, బాగాలేదే బాగాలేదని చెప్తాను. బేసిక్గా ఏదైనా మూవీ అంతగా బాగాలేకపోతే అది అంత బాగాలేదని చెప్పడంలో నాకు కూడా ఎందుకు కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ అంటే నాకు కూడా రెస్పెక్ట్, పాపం అంత కష్టపడతారు, అంత కష్టపడి అందరినీ పెట్టుకొని చేస్తారు. హీరోస్ అంటే నాకు అభిమానం ఉంటుంది, వాళ్ళ మూవీస్ ఎన్నో చూసి మనం ఎంజాయ్ చేసి ఉంటాము. సడన్గా ఈ సినిమా బాగాలేదు, అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పాలంటే నాకు కూడా ఉంటుంది. కాకపోతే ఉన్నట్టు చెప్పకుండా నా పర్సనల్ ఒపీనియన్ పెట్టుకొని మూవీ బాగుంది అని చెప్పుకుంటే ఇంక రివ్యూ చేయడంలో మీనింగ్ లేదని నా ఫీలింగ్ అండి. కాబట్టి నాకు జెన్యూన్గా ఆడియన్స్గా చూసినప్పుడు నాకు మూవీ ఎలా అనిపించిందో ఫిల్టర్ లేకుండా ఎగ్జాక్ట్లీ మీకు అలా చెప్పాలనేది నా ఉద్దేశం. ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే మీరు జెన్యూన్గా చూడండి, ఇది బాలేదు భయ్య మీరు చెప్పింది రాంగ్, ఇది రైట్ అని చెప్పండి, నేను కామెంట్లో ఒప్పుకుంటాను, మళ్ళీ ఇంకోసారి చూసి రియలైజ్ చేసి ఒప్పుకుంటానండి. సో దండి, జెన్యూన్ రివ్యూస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్ అండి.
నాకు అర్థం కాదండి ఎందుకు నువ్వు నవ్వుతా అంటే నా ఆచార్యలో ఒక పాతఘట్టం, సైంధవ్లో ఒక చంద్రప్రస్థ లాగా ఈగల్లో కూడా ఒక మృగశిర అనేది, మృగశిరనేనా మార్గశిర లాగా ఈ మూవీలో కూడా ఒక మృగశిర మార్గశిరం ఆ గన్ చుట్టూ బొక్కలే ఉంటాయండి. ఎన్ని బుల్లెట్స్ కాల్చినా కూడా ఒక్క కొడతా అంటే వస్తుంది.